ఉందా లేదా, ఆయన లోన్ తీసుకొని ఇది చేస్తున్నాడా, లేకపోతే అది ప్రాపర్గా వెరిఫైడ్ ప్రాపర్టీయా, ఎన్కంబరెన్సెస్ ఫ్రీగా ఉందా అనేది ఏమి అడగదు. ఊరికే ఆ చేతిలో ఉన్న బ్రోచర్నే ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఒకవేళ 5 కోట్ల రూపాయలు పెట్టి కస్టమర్ కొనుక్కోవాలన్నా ఒక 10 లక్షల రూపాయల బీ ఫారం ఇల్లు ఉందండి అమ్ముతారంట అని చెప్పి చెప్తాను. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే. సో మనం ఏంటంటే వీటన్నిటిని ట్రబుల్ షూట్ చేయడం కోసం అని చెప్పి ఒక 3 ఫ్యాక్టర్స్ 3 పిల్లర్స్ మీద బిజినెస్ కాన్సెప్ట్ ఉందండి. ఒకటి ఏజెంట్ నెట్వర్క్ అండి. ఏజెంట్ నెట్వర్క్ ఉండడం వల్ల నేను చెప్పిన యూజెస్తో పాటు ఎవరు ఎక్కడ బిజినెస్ అయినా చేయొచ్చు. నేను హైదరాబాద్లో అంతకుముందు చేశాను సార్, ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ హైదరాబాద్లో అడిగారా, లేదండి నేను హైదరాబాద్ చేయట్లేదని అంటాం. అదే రియల్ రూమ్లో వస్తే మీకు హైదరాబాద్ ఏజెంట్ని మీకు అటాచ్ చేస్తారు. సో వాళ్ళు ఆ డీల్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసినప్పుడు మనకి కమిషన్ షేరింగ్ ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి వాళ్ళు చూసుకుంటే అటు సైడ్ ఏ ప్రాపర్టీ అయితే ఇది చేస్తున్నారు. సో అది ఏజెంట్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉండటం కోసం. రెండోది వచ్చేటప్పటికేనేమో టెక్నాలజీ డ్రివెన్ ఇది మనం ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే సైన్ ఇన్ అవ్వచ్చు, కస్టమర్ ప్రాపర్టీని వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ పోస్ట్ చేయొచ్చు. తర్వాత ఏజెంట్స్ ఫ్రాంచైజీ మోడల్ వెళ్తాము. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ అంటే 30-40 years ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు దీంట్లో ఉంటారు. కొత్తగా ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేద్దాం యంగ్స్టర్ ఎవరన్నా వస్తున్నారు అనుకోండి. సో యంగ్స్టర్ రియల్ ఎస్టేట్ తెలియాల్సిన పనే లేదు. ఆయనకి టెక్నాలజీ రిలేటెడ్గా ఏదైనా ఉందనుకోండి, ఆయన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసి, అంటే టెక్నికల్ నాలెడ్జ్ చేసి ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేటివ్గా మనం ముందుకెళ్ళడానికి బిజినెస్ ఉంది. దీంతో పాటు ఏంటంటే మనం ఈ బిజినెస్ అంతా కూడా ఫ్రాంచైజీ మోడల్ చేస్తున్నాం. ఫ్రాంచైజీ ఏంటంటే మనకి అసెంబ్లీ లెవెల్ని ఫ్రాంచైజీ పెట్టుకున్నాం. సో ఒక అసెంబ్లీ నార్మల్ జనరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంటుందా, దాన్ని మనం ఫ్రాంచైజీ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏదైతే బిజినెస్ జరుగుతుందో దాంట్లో ఆ షేరు ఆ ఫ్రాంచైజీ ఓనర్కి డిసైడ్ చేస్తాం. మనం స్ట్రక్చర్ ఉంది, కమిషన్ స్ట్రక్చర్. సో ఆ ఏరియాలో ఓన్లీ ఒక ప్రోడక్ట్ పట్టుకోవడం, మనం ఇందాక చెప్పినట్టు అన్ని సెగ్మెంట్స్ కవర్ చేస్తాం కాబట్టి చాలా మంచిగా బిజినెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్ బిజినెస్ కాన్సెప్ట్ అండి. సో మనం ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో అదే అసెంబ్లీ లెవెల్ ఫ్రాంచైజీ అంటే ఈ బిజినెస్ అన్నీ చేసుకోవడానికి మనం మన బ్రాండింగ్ వాడుకోవడానికి, తర్వాత మనం డేటా ప్రొవైడ్ చేస్తాము, ఈ టెక్నికల్ వెబ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తాము. మనకి టైప్ టీమ్స్ ఉంటాయి. ఈ టైప్ టీమ్స్ ఆ వెంచర్స్ అన్నీ కూడా ఏవి ప్రాపర్ వెంచర్స్ అంటే మనం జడ్జ్ చేసుకునేటప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ అయితే కనుక అది ఈజీగా కస్టమర్కి అప్రిషియేట్, అంటే కస్టమర్ కొనుక్కున్నాడు అనుకోండి సార్, అతనికి పెరిగే విధంగా ఉండాలి. ఊరికి మనకైతే కమిషన్ వస్తుంది అది మనం కస్టమర్కి అంటగట్టడం కాకుండా ఆ ప్రాపర్టీ వాళ్ళ ఉంది సార్, వెబ్సైట్ ఉంది, చిన్న మార్పులు చేస్తున్నాం. బై దిస్ మంత్ అండ్ అంతా స్ట్రీమ్ ఇప్పుడు లాగిన్ అయ్యి దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. Similar to like Magic Bricks. అంటే ఓన్లీ పోర్టల్ యాక్చువల్లీ అంత పోర్టల్ మాత్రమే కాదు, ఇట్స్ ఆర్గనైజేషన్ సిమిలర్ అలాంటిదే అండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రెసెన్స్ ఉండదు, వాళ్ళది ఏంటంటే ప్యూర్లీ ఆన్లైన్. ఇప్పుడు చాలా తక్కువ మందికి అంటే ఫోన్ మనం వాడుతున్నప్పటికీ కూడా కంపారిటివ్ అంటే మనం ఫేస్బుక్ ఇవన్నీ వాడినంత ఈజీగా వాటిలోకి వెళ్ళలేము. ప్రాపర్టీ సెర్చింగ్లోకి మనం ఫిజికల్గా వచ్చి చూసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. అవన్నీ ఏంటంటే ఆన్లైన్. ఇప్పుడు అది మెట్రోస్ కాస్మో సిటీస్లో బాగుంటుంది, కానీ బట్ రియాలిటీలో మనం వెళ్ళాలి అంటే కనుక వచ్చి చూసుకోవాలనే దీంట్లో ఉంటారు. సో దాని ఇంటెన్సిటీ తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, బయట